నిజంగా ఈరోజు చూసిన తర్వాత నామినేషన్‌లో ఇమానియేలు, సంజన ఇద్దరి మధ్యలో అదొక మంచి ఒక ర్యాపో ఉంది. అదే తల్లి కొడుకులనే సెంటిమెంటు. కానీ ఇప్పుడు నాకు ఆలోచిస్తుంటే ఇది ఒక పెద్ద గేమ్ లాగా ప్లానింగ్ లాగా చేసుకొని వీళ్ళిద్దరు సేఫ్ జోన్‌లో ఉండి ఆడుకుంటున్నారని అనిపించింది. బర్నీ గారిని, దివ్యని, తనుజని వీళ్ళందరినీ హైలైట్ చేసి ఇమానియేలు బర్నీ గారిని సాగనంపేశాడు. సో ఇప్పుడు సంజన ఎందుకంటే నాకు ఎందుకు అనిపించిందంటే నామినేషన్కి కళ్యాణ్కి 2 టికెట్లు ఇస్తాడు కదా. సో దేనికి తనుజని చేస్తానంటే ఒకటి ఇస్తాడు. సో అది అక్కడ బయటపడిపోయాడు. ఎందుకు మనోడు అసలుకి ఎవరికి తెలియని ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ఏంటంటే పోయి ఎవరికో చేస్తాను తనుజాకి చేస్తారని చెప్పేసి వెళ్ళిపోయి సంజనాకి చేశాడు. సంజనా నామినేషన్ చేయగానే అసలు ఇమానియేల్కి తట్టుకోలేనంత కోపం వచ్చేసింది. చా అనుకుంటుండు, అబ్బా అనుకుంటుండు, అసలు మెంటలెక్కిపోతుంది. అసలు నేను నిన్ను నమ్మాను అది ఇది అని అంటున్నాడు. సో యాజ్ ఏ బర్నీ గారి విషయంలో కూడా లిటిల్ బిట్లు అదే అనిపించుంటుంది. అప్పుడు ఇంకోటి కళ్యాణ్ అయితే మాత్రం గేమ్ స్టార్ట్ చేసాడు అనిపించింది. తనుజ అది కూడా అసలు భయంకరమైన గేమ్ స్టార్ట్ చేసింది. చూసావా 2 చప్పట్లు అనే విషయంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా, మాధురి తర్వాత రమ్య ఇద్దరు మాట్లాడుకుంటారు కదా ఒక ప్లేస్లో కూర్చొని. దాన్ని తీసి 2 చప్పట్ల కంటే ఒక హ్యాండ్తో కొట్టి విజిలే సౌండ్ అని చెప్పి విజిల్ కొడతా చూడు, అసలు మామూలుగా విషయం కాదు అది. సో ఇంకా ఈ హైలైట్లు అయితే ఇయ్యే ఈరోజు అయితే మాత్రం మామూలుగా లేవు. అండ్ ఇంకోటి ఏంటంటే సంజన గారు శ్రీజాన్ ఎలిమినేషన్ చేసిన మెయిన్ నోరు పెద్దది, ఇది సెలబ్రిటీసు కామనర్స్ అని మాట్లాడే విషయంలో మాట్లాడింది కదా, అది చాలామంది హర్ట్ అయ్యారు కదా. ఈరోజు సంజన గారు యూస్ చేశారు అవార్డ్స్. ఏది మీరు సెలబ్రిటీ పక్కన తిరుగుతూ కళ్యాణ్ తిరుగుతూ ఇప్పుడు దాకా నువ్వు గెలుచుకుంటూ వచ్చినావు, నీకు గేమ్ లేదు ఏమీ లేదు అని చెప్పేసి నోరు జరిపారు. ఇన్ని రోజులు ఆ మాటలు వినలేకనే ఆల్మోస్ట్ శ్రీజ కొద్దిగా నెగిటివ్ వచ్చిందనమాట. సో అవి యూజ్ చేయటం వల్ల అలాంటివి గేమ్ల పరంగా అన్నిటి పరంగా పర్లేదు, ఆ పోటీ అది ఇచ్చేది. సో దానివల్ల కొంచెం ప్రాబ్లం. ఇప్పుడు సంజన గారు అలాంటివి యూజ్ చేయటం వల్ల చూస్తూ ఉంటే పెద్ద తేడా అనిపించలేదు. ఏం కూడా ఇలానే ఉంది కదా. సో చాలా అది నాకు బాధ అనిపించేసింది ఆ సిచ్యువేషన్లో. కళ్యాణ్ అలా యూజ్ చేయకూడదు. సో అదొకటి. అండ్ తర్వాత తనుజాని చేసినప్పుడు రెచ్చిపోయింది కానీ మాట్లాడిన విషయాలు కానీ నిజంగా నాకు తెలిసి 90% 95% వరకు నాకైతే అనిపించింది ఏంటంటే తనుజ గారు విన్నర్ అవ్వచ్చేమో అనిపించేసింది నాకైతే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గేమ్ మొత్తం మారిపోయింది. అండ్ లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే తనుజ గారు నామినేషన్ చేయటం అస్సలకి ఎంత పెద్ద గేమ్ అంటే ఇది అసలు నిజంగా చూడు. వాళ్ళిద్దరూ ఇమానియేలు సంజన ఇద్దరు చేసే గేమ్ మైండ్ గేమ్ చూడు ఎలా అంత దారుణంగా